హాయ్ ఫ్రెండ్స్, మెయిన్గా మిథున రాశివారు ఈ వీడియోను చివరి వరకు చూడకుండా మధ్యలో వదిలేస్తే మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన రహస్యం మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయం సాధారణమైనది కాదు. గత కొంతకాలంగా మీ మనసును తీవ్రంగా బాధ పెడుతున్నా, రాత్రులు మీకు నిద్ర లేకుండా చేస్తున్నా, మీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్న ఒక స్త్రీ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన మరియు భయంకరమైన సంకేతాలు జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో జరుగుతున్న అనుకోని సంఘటనలకు, మీరు ఎదుర్కొంటున్న మానసిక క్షోభకు, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకు ఒక కంటికి కనిపించని కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర వెనుక ఉన్న ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీ భవిష్యత్తులో జరగబోయే ఆ షాకింగ్ నిజమేమిటి అనే విషయాలు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే భక్తితో, పూర్తి నమ్మకంతో కమెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. అంతేకాకుండా ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కమెంట్లో తెలియచేయండి. నికార్సైన భక్తితో, ఆర్తితో భగవంతుడిని స్మరిస్తూ కమెంట్ చేసేవారికి ఆ పరమశివుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. మీ కష్టాలు తీరడానికి ఆ స్వామి ఏదో ఒక రూపంలో మార్గం చూపుతాడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి మీ సమస్యను పంచుకోవడానికి ఏమాత్రం సంకోచించకండి. మిథున రాశి వారి స్వభావం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. మీది చాలా సున్నితమైన మనస్సు. బుధగ్రహం మీ రాశ్యాధిపతి కావడం వల్ల మీకు ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. 10 మందిలో ఉన్నప్పుడు మీ మాట తీరుతో, మీ నవ్వుతో అందరినీ ఇట్టే ఆకట్టుకోగలరు. కానీ మీలో ఉన్న ఒక అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు మనుషులను చాలా త్వరగా నమ్మేస్తారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 4 మంచి మాటలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే వారి కోసం మీ ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. మీకున్నది లేనిది మొత్తం వారికి ఇచ్చేసి మీరు మాత్రం ఆర్థికంగా, మానసికంగా కష్టాల పాలవుతారు. ఎంతమంది ఎన్ని విధాలుగా మీకు ద్రోహం చేసినా, ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ ఎవరైనా సహాయం అడిగితే కాదనలేని జాలి గుండె మీది. ఇతరుల కన్నీళ్లు చూడలేక మీ కన్నీళ్లను దిగమింగుకుంటారు. కానీ ఈ మంచితనం, ఈ అమాయకత్వం వల్లని ఈ మధ్యకాలంలో మీరు ఊహించని స్థాయిలో దెబ్బతింటున్నారు. మీకు ఎవరైతే అత్యంత దగ్గరగా ఉన్నారో, ఎవరినైతే మీరు ప్రాణంగా నమ్మి మీ గుండెల్లో పెట్టుకున్నారో వారే మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. గత కొద్ది నెలలుగా లేదా సంవత్సరాలుగా మీ జీవితంలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. ఒక సమస్య తీరింది అనుకునే లోపే ఇంకొక సమస్య మీ తలుపు తడుతోంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఆర్థికంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చేతికి రావాల్సిన డబ్బులు ఆగిపోవడం, మీరు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాకపోవడం, అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడం, ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయే తప్ప పొదుపు చేద్దామన్న మీ కలలుగానే మిగిలిపోతున్నాయి. ఇంట్లో కూడా ప్రశాంతత కరువైంది. కారణం లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం చూస్తుంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎందుకు గొడవ పడుతున్నామో కూడా తెలియని పరిస్థితి. పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి ఎప్పుడూ ఒక భయం వెంటాడటం, ఇవన్నీ మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తున్నాయి. ఈ సంకేతం మీ జీవితంలో కూడా కనిపిస్తే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే దీనికి గల అసలు కారణం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. సరిగ్గా గమనించండి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఇతరులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటున్నారు. మీరు చేసిన మేలు మరిచిపోయి మీపైనే లేనిపోని నిందలు వేస్తున్నారు. మీలో అపారమైన ప్రతిభ ఉన్నా మీకంటే తక్కువ స్థాయి వారు, మీకంటే తక్కువ తెలివితేటలున్నవారు పైకి ఎదుగుతుంటే మీరు మాత్రం అక్కడే ఆగిపోయినట్లు ఒక తీరని బాధ మీ మనస్సును తొలిచేస్తోంది. పగలు అందరి ముందు ఏమీ జరగనట్లు నవ్వుతూ కనిపించినా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కష్టాలు తలుచుకొని ఎన్నోసార్లు దిండులో ముఖం పెట్టుకొని ఏడ్చిన సందర్భాలు మీకు మాత్రమే తెలుసు. ఇదంతా కేవలం మీ గ్రహస్థితుల వల్ల మాత్రమే జరుగుతోందని, లేదా మీ తలరాత ఇంతే అని మీరు అనుకుంటే పొరపాటే. దీని వెనుక అత్యంత బలమైన, వ్యతిరేకమైన ఒక దుష్టశక్తి, ఒక నెగటివ్ ఎనర్జీ మీ చుట్టూ ప్రతిక్షణం పనిచేస్తోంది. ఆ ఎనర్జీ మరెవరిదో కాదు,
మీ జీవితంలోకి ఒక కపట నాటకంతో ప్రవేశించిన ఒక స్త్రీది. ఆమె మీ శత్రువులా మీ ముందుకు రాలేదు. ఒక శ్రేయోగిలాషిలా, మీ మంచి కూడుకునే ఒక స్నేహితురాలిలా, లేదా మీ ఆత్మీయ బంధువిలా ఆమె మీతో నిరంతరం మెలుగుతోంది. మీ కష్టాలను ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు నటిస్తూనే లోపల కూళ్ళుకుంటూ మీరు పడే బాధను చూసి పైశాచిక ఆనందం పొందుతోంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది మిథున రాశివారు షాక్ అవుతారు. ఎందుకంటే మీ కష్టాలకు కారణం మీకు దూరంగా ఉన్నవారు కాదు, మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల మీతో పాటు కలిసి తిరుగుతున్న ఒక స్త్రీ. ఆమె మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, మీ ఆనందాన్ని చూసి సహించలేక మీపై ఒక విషపు చూపును ప్రసరిస్తోంది. ఆమె ప్రవర్తనలో కొన్ని సూక్ష్మమైన సంకేతాలు మీకు ఇప్పటికీ ఖచ్చితంగా కనిపించి ఉండవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె ఎప్పుడూ మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ ఆర్థిక విషయాల గురించి, మీ కుటుంబ విషయాల గురించి ఎక్కువగా ఆరా తీస్తుంటుంది. మీ ఇంట్లో ఏం జరుగుతోంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీ భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంది అని పదే పదే అడుగుతుంటుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, కొత్త బట్టలు వేసుకున్నా, లేదా మీ జీవితంలో ఏదైనా మంచి జరిగినా ఆమె ముఖంలో ఒక తెలియని అసూయ, ఒక విధమైన అసంతృప్తి క్షణకాలం పాటు మెరిసి మాయమవుతుంది. ఆ క్షణంలో ఆమె నవ్వు ఎంత కృత్రిమంగా ఉంటుందో మీరు గమనిస్తే ఇట్టీ పసిగట్టేయవచ్చు. మీ కష్టాలు చెప్పుకున్నప్పుడు మాత్రం ఎంతో శ్రద్ధగా వింటూ అయ్యో పాపం అంటూ మీకు ఎక్కడలేని సానుభూతి తెలియజేస్తుంది. కానీ అదే మాటలను ఆమె ఇతర వ్యక్తుల దగ్గర మీ గురించి తప్పుగా, మిమ్మల్ని చులకన చేస్తూ మాట్లాడుతుంటుంది. ఆమె వల్ల మీ చుట్టూ ఉన్న గాని కూడా భారంగా మారినట్లు కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది. ఆమెతో మాట్లాడిన తర్వాత మీలో తెలియని నీరసం, ఒక విధమైన తలనొప్పి, ఏ పని చేయబుద్ధి కాకపోవడం, విపరీతమైన కోపం, చికాకు ఆవహిస్తాయి. నేనిక్కడ ఆ స్త్రీ పేరును ప్రత్యక్షంగా చెప్పకూడదు, కానీ జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని బలమైన సూచనలు మాత్రమే ఇవ్వగలను. ఈ స్త్రీ పేరు కొన్ని నిర్దిష్ట అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఆ పేరు ఆ, సా, మా, కా లేదా రా లాంటి అక్షరాలతో మొదలు కావచ్చు, లేదా ఈ అక్షరాలు ఆమె పేరులో చాలా బలంగా, తరచుగా వినిపించవచ్చు. ఆమె మీ బంధువర్గంలో ఉండొచ్చు, మీ తోడబుట్టిన వారిలో ఒకరు కావచ్చు, మీ పొరుగున నివసిస్తుండొచ్చు, లేదా మీ పని ప్రదేశంలో మీతో పాటు ప్రతిరోజు నవ్వుతూ మాట్లాడే సహోద్యోగి అయి ఉండవచ్చు. ఆమె ఎవరో మీరిప్పటికే ఊహించి ఉండొచ్చు. కానీ అసలు నిజం ఇంకా మిగిలే ఉంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ గుండెల్లోని రహస్యాలన్నీ చెబుతున్నారో ఆ స్త్రీ కేవలం మాటలతోనే కాకుండా తన మనసులోని ప్రగాఢమైన అసూయ ద్వారా మీ జీవితంలో కటిక దరిద్రాన్ని సృష్టిస్తోంది. దృష్టియే కదా అని తేలికగా తీసి పారేయకండి. నరుడి కంటికి నల్లరాయి అయినా పగులుతుంది అనేది మన పెద్దల నానుడి. ఆమె యొక్క ఏడుపు, ఆమె కళ్ళలోని ఆ భయంకరమైన కుళ్ళు మీ ఇంటిలోని లక్ష్మీ కటాక్షాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. మీరు ఎంత రక్తం చిందించి డబ్బు సంపాదించినా అది నీళ్లలా ఖర్చయిపోవడానికి ప్రధాన కారణం ఇదే. మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తిని, దైవిక శక్తిని ఆమె నెగిటివ్ ఎనర్జీ వదలకుండా హరించివేస్తోంది. అందుకే మీరు ఏ మంచి పని మొదలుపెట్టినా అందులో 100% అడ్డంకులు రావడం, అవమానాలు ఎదురు కావడం జరుగుతోంది. ఆమె పరోక్షంగా మీ కుటుంబంలో చిచ్చు పెడుతోంది. మీ మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పడం ద్వారా మీ ఆప్తుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత దూరం పెంచుతోంది. బహుశా మీరు ఎవరినైతే మీ శత్రువుగా భావించి దూరంగా పెడుతున్నారో వాళ్ళు మీ పట్ల ఎలాంటి చెడు ఉద్దేశాలు కలిగి ఉండకపోవచ్చు. వాళ్ళు బయటికి గట్టిగా మాట్లాడినా మనసులో మీ పట్ల ప్రేమ ఉండొచ్చు. కానీ ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్మి మీ గుండెల్లోని రహస్యాలన్నీ చెబుతున్నారో, మీ మనసులోని బాధలన్నీ ఎవరి దగ్గరైతే కన్నీళ్లతో పంచుకుంటున్నారో ఆ వ్యక్తే మీ పాలిట అతిపెద్ద శాపంగా మారుతోంది. ఇది నిజంగా మిథున రాశివారు జీర్ణించుకోలేని ఒక అత్యంత చేదు నిజం. ఈ నిజం తెలిసిన తర్వాత మీలో చాలామంది గుండె బరువెక్కచ్చు, మనుషులపై ఉన్న నమ్మకం పూర్తిగా పోవచ్చు, బంధాలంటేనే భయం వేయవచ్చు. దయచేసి వీడియో చివర్లో చెప్పే పరిహారం మిస్ అయితే ఈ సమాచారం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే సమస్య తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దానికి పరిష్కారం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. సగం సమాచారంతో మనం ఏ యుద్ధం గెలవలేము. అయితే ఆ స్త్రీ ఏవో చేతబడులు చేస్తోందని గాని, మంత్రతంత్రాలు ప్రయోగిస్తోందని గాని మీరు అనవసరంగా భయపడాల్సిన పనిలేదు. ఆమె ఆలోచనల్లోని తీవ్రమైన నకారాత్మకతే మీ పాలిట
అతిపెద్ద గ్రహదోషంగా మారింది. జ్యోతిష్య శాస్త్రం మరియు కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషికి వాళ్ళు చేసే కర్మల ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. మీరు గత జన్మల్లో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లేదా మీ ప్రారబ్ధ కర్మల వల్ల ఇలాంటి నెగిటివ్ వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మిమ్మల్ని మానసికంగా కుంగదీసి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ మీరు ఒంటరివారు కాదు అన్న విషయం ఎప్పుడూ మర్చిపోకండి. గ్రహాల స్థితిగతులు మారుతున్న కొద్దీ, రాహుకేతువుల స్థానచలనం జరుగుతున్న కొద్దీ మీ జీవితంలోకి ఒక దైవిక కాంతి ప్రవేశించడానికి సమయం ఆసన్నమవుతోంది. మీ ఇష్టదైవం, మీ కులదైవం మిమ్మల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు. మీ పూర్వీకుల పుణ్యఫలం, పితృదేవతల ఆశీస్సులు, మీ తల్లిదండ్రుల నిస్వార్థమైన దీవెనలు మీ చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచంలా ఉన్నాయి. ఆ దుష్టశక్తి ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడం ఆమె వల్ల ఎప్పటికీ కాదు. కేవలం కొంతకాలం పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలదే కానీ మీ మూలాలను కదల్చలేకపోయింది. శివానుగ్రహం వల్ల, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్ల మీరు ఈ క్లిష్ట పరిస్థితి నుంచి త్వరలోనే బయటపడబోతున్నారు. కానీ దానికి మీరు ముందుగా చేయాల్సిందల్లా మీలో గూడు కట్టుకున్న భయాన్ని పారద్రోలడం, మనుషులను గుడ్డిగా నమ్మే ఆ అమాయకత్వాన్ని, జాలిని వదిలిపెట్టడం, మీ రహస్యాలను మీ గుండెల్లోనే దాచుకోవడం నేర్చుకోండి. ఎవరైతే మీ గురించి అతిగా పొగుడుతూ మాట్లాడుతున్నారో వాళ్ల పట్ల 100 రెట్లు జాగ్రత్తగా ఉండండి. గ్రహాల మార్పుల గురించి మనం లోతుగా పరిశీలిస్తే రాబోయే రోజుల్లో గోచార రీత్యా మీకు అత్యంత అద్భుతమైన కాలం రాబోతోంది. దేవగురువు బృహస్పతి యొక్క శుభ దృష్టి మీ రాశిపై పడే సమయం చాలా దగ్గర పడుతోంది. శని భగవానుడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలిచ్చే దిశగా పయనిస్తున్నాడు. ఈ ప్రభావం వల్ల మీ జీవితంలోకి అదృష్టం ఒక వరదలా రాబోతోంది. ఇన్నాళ్ళు ఏ పనులు కాకుండా మధ్యలో ఆగిపోయాయో, దేనికోసమైతే మీరు చెప్పులరిగేలా తిరిగారో ఆ పనులన్నీ ఇకపై చకచకా పూర్తవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఎంతో బలపడతారు. మీరు కోల్పోయిన పరువు ప్రతిష్టలు తిరిగి వడ్డీతో సహా మీ సొంతమవుతాయి. కుటుంబంలో తిరిగి ఆనందం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మీపై పడిన నిందలన్నీ తొలగిపోయి మీ నిజాయితీ అందరికీ తెలిసొస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే ముందుగా ఆ స్త్రీ సృష్టించిన నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటి నుంచి, మీ మనసు నుంచి, మీ జీవితం నుంచి సమూలంగా తరిమి కొట్టాలి. ఆ నెగిటివ్ ఎనర్జీని పారద్రోలితేనే ఈ పాజిటివ్ ఫలితాలు మీకు పూర్తిగా అందుతాయి. దానికోసం జ్యోతిష్య శాస్త్రంలో, ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన ఒక అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో ఎవరైనా చేసుకోదగ్గ సులభమైన పరిహారం నేను మీకు చెప్పబోతున్నాను. దీనికోసం మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు. దొంగబాబాల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం మీలో పరిపూర్ణమైన భక్తి, భగవంతుని మీద అచంచలమైన విశ్వాసం ఉంటే చాలు. ఎవరైతే నమ్మకంతో ఈ చిన్న పరిహారం ఏకాగ్రతతో చేస్తారో వారి జీవితంలోంచి దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుంది. ఆ భగవంతుని అభయహస్తం మీకు జీవితాంతం రక్షగా నిలుస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఏ శుక్రవారం లేదా సోమవారం రోజైనా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించవచ్చు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయండి. ఉతికిన శుభ్రమైన దుస్తులు, వీలైతే తెలుపు లేదా పసుపు రంగు బట్టలు ధరించండి. మీ ఇంటిలోని పూజా మందిరాన్ని ఆవు పేడతో లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి. అక్కడ ఒక ఆసనం వేసుకొని తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చోండి. ముందుగా ఏ పనికి ఆటంకం రాకూడదని విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించి మీ పూజ నిర్విఘ్నంగా సాగాలని కోరుకోండి. ఆ తర్వాత పీటపై లేదా దేవుని గూటిలో ఒక చిన్న రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో గుప్పెడు బియ్యం పోసి దానిపై ఒక మట్టి ప్రమిదను ఉంచండి. ఆ ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 ప్రత్తి ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు మీ ఇంటిలోనికి బ్రహ్మాండమైన దైవిక శక్తి ప్రవేశిస్తుందని, మీ ఇంట్లో ఉన్న చీకటి దరిద్రం అంతా ఆ వెలుగులో కాలిపోయి బూడిద అవుతుందని గట్టిగా నమ్మండి. దీపారాధన చేసిన తర్వాత ఆ పరమశివుణ్ణి, పార్వతీదేవిని తలుచుకుంటూ
పసుపు, కుంకుమ, అక్షతలు, సుగంధభరితమైన పూలు సమర్పించండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా వీలైతే 108 సార్లు చాలా ప్రశాంతంగా లోపల ఎలాంటి ఆలోచనలు లేకుండా జపించండి. జపం పూర్తయిన తర్వాత భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారం చేసి మీ మనసులోని బాధనంతా ఆ స్వామికి విన్నవించుకోండి. తండ్రి, నా జీవితంలో నాకు తెలియకుండా ఎవరైనా నాకు కీడు తలపెడుతుంటే వారి చెడు దృష్టి నా కుటుంబంపై పడకుండా నీ త్రిశూలంతో రక్షణ కల్పించు. నా ఆత్మవిశ్వాసాన్ని పెంచు, నా కష్టాలను తీర్చు, నా ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించు అని కన్నీళ్లతో ప్రార్థించండి. మీరు ఎంత ఆర్తిగా పిలిస్తే ఆ దయానిధి అంత త్వరగా మీ మొర వింటాడు. దీంతో పాటుగా మరొక అత్యంత ముఖ్యమైన చిన్న పని మీరు జీవితాంతం అలవాటుగా చేసుకోవాలి. మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా మన ప్రారబ్ధ కర్మలు చాలా వేగంగా తొలగిపోతాయని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ప్రతిరోజు వీలైతే గోమాతకు కాస్త బెల్లం, అరటిపళ్ళు లేదా పచ్చగడ్డి తినిపించండి. ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు. గోమాత ఆశీర్వాదం మీకున్న ఏ దోషాన్నైనా పటాపంచలు చేస్తుంది. లేదా మీ ఇంటి బాల్కనీలోనూ మిద్దెపైనూ ప్రతిరోజు ఉదయం పక్షులకు గుప్పెడు ధాన్యం గింజలు, వేసవికాలంలో తాగడానికి కొంచెం నీరు ఏర్పాటు చేయండి. వీధి కుక్కలకు ఏమైనా ఆహారం పెట్టండి. మీ పుట్టినరోజు లేదా పండుగ రోజుల్లో పేదవారికి లేదా అనాథలకు మీ స్తోమతకు తగ్గట్లుగా ఏదైనా చిన్న సహాయం చేయండి. ఈ రకమైన నిస్వార్థ సేవ వల్ల మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం కాలిపోయి ఒక అద్భుతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ చేతులతో చేసే ఈ పవిత్రమైన అన్నదానం మీ వంశానికే వజ్ర కవచంలా రక్షగా నిలుస్తుంది. ఆ భగవంతుడు మీపై ఎంతో సంతోషించి అపారమైన కరుణను కురిపిస్తాడు. ఈ చిన్న పరిహారాలు చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మీరు ఎన్నడూ ఊహించని మార్పులు రావడం మీరు గమనిస్తారు. మీ ఇంట్లో అకారణంగా జరుగుతున్న గొడవలు పూర్తిగా ఆగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో అందరి ముఖాల్లో చిరునవ్వులు వికసిస్తాయి. మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆశ్చర్యకరంగా మీ చేతికి అందుతాయి. అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మీ మనసులో ఎప్పుడూ ఉండే ఆ తెలియని భయం, ఆందోళన మాయమైపోయి కొండంత ధైర్యం కలుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి మీ ఏడుపుకు కారణమయ్యారో ఆ స్త్రీ ఆటలు ఇక మీ దగ్గర ఏమాత్రం సాగవు. ఆమె సృష్టించిన మాయపొర శాశ్వతంగా తొలగిపోయి ఆమె అసలు స్వరూపం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాంతో మీరే ఆమెను మీ జీవితం నుంచి మెల్లగా ఎవరికీ తెలియకుండా శాశ్వతంగా దూరం పెడతారు. ఇకపై ఆమె ఏడుపులు, పెడబొబ్బలు మీ దరిదాపుల్లోకి కూడా రాలేవు. మిథున రాశి వారు ఇకపై దేనికి భయపడాల్సిన పని లేదు. మీరు ఎంతో దయాద్ర హృదయులు, పరుల మేలు కోరేవారు. మీ కష్టం ఎన్నాటికీ వృధా పోదు. మీ కన్నీటి బొట్లకు లెక్క చెప్పాల్సిన రోజు ఆ భగవంతుడే స్వయంగా చూసుకుంటాడు. మీకిక రాజయోగం పట్టబోతుంది. మీరు చేయాల్సిందల్లా ధర్మ మార్గంలో నడవడమే, ఎవరికీ అన్యాయం చేయకుండా ఉండడమే. మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండబోతుంది. అష్టలక్ష్ములు మీ ఇంట స్థిర నివాసం ఏర్పాటు చేయబోతున్నారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం అద్భుతమైన మలుపు తిరగబోతుంది. మీ శత్రువులు మీ ఉన్నతిని చూసి తలదించుకునే స్థాయికి మీరెదుగుతారు. మీ విజయ పరంపర ఎవరూ ఆపలేరు. ఆ శివపార్వతుల దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ కష్టాలన్నీ మీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాయి. ఇకపై మీరు మనుషులను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నారు. మరింత జాగ్రత్తగా, తెలివిగా అడుగులు వేస్తారు. మీరు కూడా మిథున రాశి వారైతే కమెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. మీ సమస్యను కూడా కమెంట్లో తెలియచేయండి. తోటివారు మీకు అండగా నిలుస్తారు. భగవంతునిపై పూర్తి నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. అంతా మంచే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే, ఇందులో చెప్పిన విషయాలు మీకు నిజమే అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక రహస్యాలు, జాతక చక్ర విశ్లేషణలు, పరిహారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు చేరుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. ఆ పరమశివుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండుగాక. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి. విజయం మీదే. శుభం.